एवरीवन నేను మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ కిచెన్ డిలైట్. టుడే రెసిపీ చికెన్ సమోసా. ఈ సమోసా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటుంది. దీనికి ఒక కప్ ఆనియన్ అయితే తీసుకున్నాను. 500 గ్రామ్స్ చికెన్ కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్లో కొంచెం మైదా తీసుకొని దాంట్లో వాటర్ కలిపి ఇలా అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలోని వాటర్ అంతా పోయి మనకి చికెన్ అనేది బాగా కుక్ అవ్వాలి. ఇక్కడ చూసారా, నాకు చికెన్ అనేది ఇలా ఫ్రై అయిపోయింది. దానిలో పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా, ఇలా వీటన్నింటినీ కలిపి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఎక్కువ హార్డ్గా అయితే చేయకూడదు, కొంచెం సాఫ్ట్గానే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నాకు చికెన్ మొత్తం ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చివరిలో కొత్తిమీర కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇలా సూపర్ మార్కెట్లో సమోసా షీట్స్ అయితే మనకు దొరుకుతాయి. దీన్ని ఈ విధంగా సమోసా షేప్లో అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను కోన్ షేప్లో ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఇలా రెడీ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా ఉంటుంది కదా, దాన్ని ఇలా స్టిక్ అయితే చేయాలి. ఇలా స్టిక్ చేసి ఆ కోన్లో అయితే ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీని అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకొని ఆ పైన కూడా మైదా వాటర్ని మనం ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని సమోసా షేప్లో అయితే మనం ఫోల్డ్ చేసుకోవడమే. ఇలా అన్ని సమోసాలు చేసుకున్న తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమోసా అనేది వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ సమోసాలను అయితే మనం చేసుకోవచ్చు. ఇలా అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు చికెన్ సమోసా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటికి పచ్చిమిర్చి ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇలా పచ్చిమిర్చి చీలికను డీప్ ఫ్రై చేసుకొని సమోసాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.